మిత్రులారా, ఒక పుస్తకం పుట్టి 100 ఏళ్ళు అయిందండి. కానీ ఇప్పటికీ రోజు పుడుతూనే ఉంది. ఏమిటా పుస్తకం? రోజు పుట్టడం ఏంటి? ఎప్పుడో 1923లో పబ్లిష్ అయినటువంటి పుస్తకం ఇప్పటికీ నేను ఇప్పుడు ఈ క్షణంలో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా ఎక్కడో ఒక చోట పబ్లిష్ అవుతూ ఉంటుందంట, ఏదో ఒక భాషలో. ఎంత గొప్ప పుస్తకం చూడండి. మరి నిజంగా అది నిజంగా మిత్రులారా, మనం సజీవంగా ఉన్నామా లేదా తెలుసుకోవడానికి అలాంటి గొప్ప పుస్తకాలు చదివినప్పుడే అర్థమవుతుంది. లేకపోతే మనం అర్థం కాము. మనం అర్థం కాము అంటే మనకు జీవితం అంటే ఏంటో తెలియలేదు. ఏమిటా పుస్తకం? వెంటనే మీకు నేను చెప్పేయాలి. మిత్రులారా, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఆ పుస్తకమే ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి ప్రాఫెట్. ఖలీల్ జిబ్రాన్ మొత్తం రచనలన్నీ ఇగో ఈ పుస్తకంలో ఉన్నాయి. అమెజాన్లో దొరుకుతుంది. ఇందులో మొదటి పుస్తకమే ప్రాఫెట్. దాన్ని తెలుగులో చాలామంది అనువాదం చేశారండి. చాలామంది అనువాదం చేశారు. ప్రస్తుతం నా చేతిలో ఉంది ఇది. డాక్టర్ ఎన్ శైలజ గారు చేసినటువంటి అనువాదం. ప్రవక్త అని, ప్రాఫెట్ పుస్తకానికి ప్రవక్త అని ఠాగూర్ గీతాంజలికి ఎంతమంది చేశారు అంతమంది తెలుగులో దీన్ని కూడా చేశారు, ఇంకా చేస్తున్నారు. నాకు కూడా చేయాలని అనిపిస్తుంది. ఏమిటి ఈ పుస్తకం గొప్పతనం ఏమిటి? దాని గురించి మిత్రులారా మాట్లాడుకునేటప్పుడు ఒక్క విషయం ఆయన గురించి చెప్పుకోవాలి. ఖలీల్ జిబ్రాన్ గురించి. కేవలం 48 సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతికాడు. 1883లో పుట్టాడు, 1931లో చనిపోయాడు. ఈ 48 సంవత్సరాల వయసులోనే, అంటే దాదాపు ఆయన రచన వ్యాసంగం చేసి బాగా కృషి చేసి ఎంతకాలం బ్రతుకుంటాడో మనం దీన్ని బట్టి అంచనా వేయవచ్చు. కానీ ఆయన లెబనాన్లో పుట్టాడు, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో. పేదరికంలో పుట్టాడు. తల్లి బిడ్డలను తీసుకొని అమెరికాలో సెటిల్ అయింది. అక్కడ పేదలు ఉండేటటువంటి ప్రాంతంలో పెరిగి పెద్దవాడై ఇంగ్లీష్ నేర్చుకొని, అటు మాతృభాష అయిన అరబిక్ కూడా బాగా నేర్చుకొని ఆయన ఇంగ్లీష్లో రచనలు చేసి ఇంగ్లీష్లో ప్రాఫిట్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. 20వ సెంచరీలో మొత్తం బెస్ట్ సెల్లర్స్ ఏ పుస్తకాలు అయితే ఉన్నాయో వాటిలో ఇంకా బెస్ట్ సెల్లర్స్ని తీస్తే ప్రాఫిట్ మనకి ముందు ఉంటుందన్నమాట. ఇది ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి భాషలన్నింటిలోనూ కూడా అనువాదం చేయబడింది. ఒక్కొక్క భాషల్లో చాలా చాలా ముద్రణలు పొందింది. ఒక్కో భాషలో చాలామంది అనువాదాలు చేశారు. ఇది గొప్పతనం. ఒక అనువాదం అనేక ముద్రణలు కాదు. ఒకే పుస్తకం, ఈ ప్రవక్త అనే పుస్తకాన్ని జస్ట్ లైక్ మన తెలుగులో ఎంతమంది చేశారో ఇంకా ఎన్నెన్ని భాషల్లో ఎంతమంది చేశారో ఏమో. ఇది ఇంత గొప్ప పుస్తకం గురించి ఈరోజు నేను 2 ముక్కలు మీకు చెప్పాలని చెప్పి, పరిచయం చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మిత్రులారా, జాగ్రత్తగా వినండి. ఈ పుస్తకం ఏమిటి? ఆయన లెబనాన్లో పుట్టాడు, అమెరికాలో పెరిగాడని చెప్పాం కదా. అంటే ప్రాక్ పశ్చిమాల్లో ఆయన, అంటే తూర్పున పుట్టాడు, పడమరలో పెరిగాడు. ఈ ప్రాక్ పశ్చిమాల మధ్య సాహితీ వంతెనగా ఆయన మొత్తం సాహిత్యాన్ని ప్రపంచానికి అందించాడని చెప్పేసి అంటారు. అంటే తూర్పున అంటే ఈస్టర్న్ మిస్టిసిజానికి, వెస్టర్న్ ఇండివిజువలిజానికి మధ్యన ఆయన వారధిగా, వంతెనలా ఆయన సాహిత్యం ఉంటుంది అని చెప్పి అంటారనమాట. గొప్ప రైటర్, గొప్ప పోయెట్, గొప్ప థింకర్, గొప్ప ఫిలాసఫర్. సో ఆయన రాసినటువంటి ఈ పుస్తకం ఏమిటి, అంత గొప్పతనం ఏమిటి ఈ పుస్తకంలో ఉన్నదనేది మనం వెంటనే చెప్పేసుకుందాం. ఈ పుస్తకం మిత్రులారా 60-70 పేజీలు మాత్రమే ఉంటుందని చెప్పాను కదా. ఇది ఏమిటయ్యా అంటే, అల్ ముస్తఫా అనే ఆయన ఆర్ఫలిస్ నగరానికి వెళ్ళి 12 ఏళ్ళు అక్కడ ఉంటాడు. 12 ఏళ్ళు ఉండి ఆ ప్రజలతో మమేకమైపోయి వారి జీవితంలో జీవితంగా, వారి దుఃఖంలో దుఃఖంగా, వారి బాధల్లో, వారి సంతోషంలో మొత్తం వాళ్ళల్లో ఒకటిగా అయిపోతాడనమాట. తనకు తెలిసిన జ్ఞానాన్ని, లోక పరిశీలన ద్వారా తనకు వచ్చినటువంటి అనుభవంతో రంగరించినటువంటి ఆ తాత్విక జ్ఞానాన్ని అంతటినీ కూడా వాళ్ళకి పంచుతాడు. వాళ్ళల్లో ఒకటైపోతాడు, వాళ్ళల్లో విడదీయరాని భాగమైపోతాడు. కానీ ఆ 12 ఏళ్ళు ఆయన
తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ నుంచి ఒక ఓడ వస్తుందని, ఒక నావ వస్తుందని తనను తీసుకువెళ్ళడానికి దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజు రానే వచ్చింది. ఆ నావ కనిపించింది ఆయన శిఖరం మీద నుంచి చూస్తున్నప్పుడు. ఇక నేను వెళ్ళొస్తాను మిత్రులారా అని చెప్పి అందరికీ ఒక నమస్కారం పెట్టినప్పుడు అక్కడ ప్రజలందరూ, ఆర్ఫలిస్ ప్రజలందరూ కూడా వచ్చి అతన్ని చుట్టుముట్టి కన్నీళ్ల పర్యంతం అవుతారు. ఓ మా దేవుడా, ఓ మా ప్రవక్త, నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే వాళ్ళ ప్రాణం నుంచి ప్రాణం ఏదో వెళ్ళిపోతున్నట్టు, వాళ్ళ శరీరం నుంచి ఒక శరీరం వెళ్ళిపోతున్నట్టు, వాళ్ళ ఆత్మ నుంచి మరొక ఆత్మ వెళ్ళిపోతున్నట్టు వాళ్ళు విలపించారన్నమాట. అప్పుడు అక్కడే ఉన్నటువంటి అల్మిత్రా అనే ఒక సన్యాసిని ఆయనతో అంటుంది కదా, అయ్యా మీరు ఎంతో కాలం మాతో ఉన్నారు, మా మధ్య ఉన్నారు, మా కళ్ళల్లో కన్నీళ్లులాగా మెదిలారు, మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా ఆత్మల్లో ఆత్మలా ఇమిడి ఉన్నారు. ఇదిగో ఈ జీవన్మరణాల మధ్య ఉండేటటువంటి ఈ జీవితం ఉందే, దీని గురించి కొన్ని విషయాలు మాకు చెప్పండి స్వామి అని ఆమె అడిగింది. ఆమె అడిగినప్పుడు ఆయన సరే నేను చెబుతాను అని అన్నాడు. ఒకవైపు ఆ నౌక వస్తుంది. అప్పుడు ఆమె మొట్టమొదటిగా అల్మిత్రా ఏమడుగుతుందంటే ప్రేమ గురించి అడుగుతుంది. అలాగే తర్వాత సంతానం గురించి అడుగుతుంది, వివాహం గురించి అడుగుతుంది. ఆఖరణ మళ్ళీ మరణం గురించి కూడా అల్మిత్రానే అడుగుతుంది. మధ్యలో చాలామంది ఒక న్యాయమూర్తి న్యాయం గురించి, ఒక న్యాయవాది నేరము శిక్ష గురించి, ఒక తల్లి బిడ్డలంటే ఎవరని, ఇలాగ రకరకాల అంశాల గురించి వాళ్ళందరూ అడుగుతారు. ఈయన తనకు తెలిసినటువంటి లోక పరిశీలనతో తాను పొందినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు పంచుతూ ఆయనకి వాళ్ళందరికీ కూడా చెప్తాడనమాట. ఏ విషయాల మీద అడిగారో ముందు చెప్తాను. దాదాపు కాదు 27 అంశాలు ఉంటాయండి ఇందులో. మొదట ప్రారంభ ఖండిక, తర్వాత చివరిలో వీడ్కోలు ఖండిక తీసేస్తే మధ్యలో 27 అంశాల మీద ఆయన మాట్లాడతాడు. ఆ 27 అంశాల మీద రాసినటువంటి చిన్న చిన్న వ్యాసాలు, అవి వ్యాసాలు అనొచ్చు, కవితా ఖండికలు అనొచ్చు, మొత్తం మీద 60-70 పేజీలు ఉంటాయి. కానీ చిన్నవే ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క పేజీలోనే అయిపోవచ్చు, ఒక్కోసారి 2 పేజీలు ఉండొచ్చు. కానీ ఒక్కొక్క వాక్యము ఒక 100 పుస్తకాల్లో 200 పుస్తకాల్లో కూడా చెప్పలేనంత గాఢమైనటువంటి కవితాత్మకమైనటువంటి తాత్వికమైనటువంటి జ్ఞానము అందులో పొందుపరచబడి ఉంది. అందుకని ఆ పుస్తకానికి అంత విలువ అన్నమాట. ఇప్పుడు మనం చదివితే ఎంత జ్ఞానం పొందుతామో, ఎంత ఆనందం పారవశ్యాన్ని పొందుతామో, మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత చదివితే మళ్ళీ మరో కొత్త జ్ఞానాన్ని, సరికొత్త ఆనందాన్ని, పారవశ్యాన్ని పొందుతాం. అది ఆ పుస్తకంలో ఉన్న గొప్పతనం. అందుకని మళ్ళీ చదువుతారు, మాటికి చదువుతారు, నెమరు వేసుకుంటారు. చాలామంది కోట్ చేస్తూ ఉంటారు ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి ఈ కవితా ఖండికలనండి, వ్యాసాలనండి, వీటిలో పుస్తకం చాలా చిన్నది, ఇచ్చినటువంటి జ్ఞానం అపారమైంది, అనంతమైంది. మిత్రులారా, ఇందులో ఏ విషయాల మీద వీళ్ళు అడిగారు అనేది ముందు చెప్తాను మీకు. ప్రేమ గురించి, వివాహం, సంతానం, దానం, ఆకలి దప్పులు, పని, ఆనంద విషయాలు, నివాసం, వస్త్రాలు, క్రయ విక్రయాలు, నేరము, శిక్ష, న్యాయశాస్త్రం, స్వేచ్ఛ, వివేకం, ఉద్రేకం, వేదన, ఆత్మజ్ఞానం, ఉపదేశం, స్నేహం, సంభాషణ, సమయం, మంచి చెడ్డలు, ప్రార్థన, ఆనందం, అందం, మతం, మరణం. ఇది మిత్రులారా, ఇన్ని విషయాల మీద వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగిన దానికి ప్రతిదానికి కూడా ఈయన చక్కగా చెప్తాడనమాట, వివరంగా చెప్తాడు. ఆ వివరంగా చెప్పినటువంటి విషయాలే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి సూక్తుల్లాగా వచ్చేసినాయి. మీరు ప్రేమ గురించి అల్మిత్రా అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఒక్క మాట చెప్పాడు. మొట్టమొదటి లైన్ దగ్గరే మనం పడిపోతాం అన్నమాట. మళ్ళీ లేవలేం. మళ్ళీ లేవడానికి కొత్త శక్తి కావాలి, జీవశక్తి కావాలి. ఎప్పుడు వస్తుంది అంటే ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వస్తుంది. మళ్ళీ లేస్తాం, మళ్ళీ చదువుతాం. అది వీటిల్లో ఉన్నటువంటి గొప్పతనం. ప్రేమ ఎదురైనప్పుడు ఆమె ప్రేమ గురించి అడిగింది అంటే అన్నీ చెప్పను, కొన్ని ముఖ్యమైన వాటిల్లో ఒక్కొక్క వాక్యం 2 వాక్యాలు మాత్రం చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ పుస్తకాన్ని మీరు తెప్పించుకొని చదువుదురు, కానీ ఎక్కడ దొరుకుతుంది అదంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రేమ ఎదురైనప్పుడు
ప్రేమను అనుసరించండి. ప్రేమదారులు కఠినంగా అధిరోహించలేనంత నిటారుగా ఉన్నా ప్రేమ రెక్కలు నిన్ను చుట్టితే బందీవైపో. ఆ రెక్కల మాటున చురకత్తి నిన్ను గాయపరిచిన ప్రేమ నీకు చెప్పిన ప్రతిదీ నిజంగా నమ్ము. ఇలా మొదలవుతుంది ప్రేమ గురించి. నువ్వు ప్రేమకు ఏ దారిన పోవాలో చెప్పాలనుకోకు. నీకు అర్హత ఉందనుకుంటే ప్రేమే నీకు దారి చూపిస్తుంది. చూసారా, ప్రేమ గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయన్నమాట. ఆ రెక్కల మాటున చురకత్తి నిన్ను గాయపరిచిన ప్రేమ నీకు చెప్పిన ప్రతిదీ నిజంగా నమ్ము. ఇలా మొదలవుతుంది ప్రేమ గురించి. నువ్వు ప్రేమకు ఏ దారిన పోవాలో చెప్పాలనుకోకు. నీకు అర్హత ఉందనుకుంటే ప్రేమే నీకు దారి చూపిస్తుంది. చూసారా, ప్రేమ గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయన్నమాట. మనకు ఎప్పుడూ కూడా విననటువంటి మాటలు, ఎక్కడ చదవనటువంటి మాటలు, ఏ మత గ్రంథాల్లోనూ కూడా మనం చూడనటువంటిది. మత గ్రంథం అంటే గుర్తొచ్చింది, ప్రవక్త అనగానే ఏ మహమ్మద్ ప్రవక్తో, యేసుక్రీస్తు లేదా శ్రీకృష్ణ భగవానుడు ఏమిటో అనుకుంటాం. మనం ఈ పుస్తకంలో ఎక్కడ ఏ మతం గురించి, ఏ దేవుడి గురించి ప్రస్తావన ఉండదు. దేవుడి ప్రస్తావన ఉంటే దేవుడు అని ఉంటుంది, మతం ప్రస్తావన వస్తే అందులో జీవితం గురించి ఉంటుంది. ఎక్కడా కూడా ఏ విధమైన, అందుకనే అన్ని మతాలకు, అన్ని భాషలకు, అన్ని ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఈ పుస్తకాన్ని ఇలాగా హక్కున చేర్చుకున్నారు. ఇది మిత్రులారా ఈ పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. ఈ పుస్తకంలో చాలా విషయాల మీద అందరూ అడుగుతారు. సరే ఆల్మిత్ర ప్రేమ గురించి అడిగితే ఆ మాటలు చెప్పాడు కదా, సరే వివాహం గురించి అడిగితే ఇంత గొప్ప మాటలు చెప్పాడు, భార్యాభర్తల గురించి మనం ఎప్పుడు ఎన్నెన్నో ఏవేవో చెప్పుకుంటూ ఉంటాం. చాలామంది పెద్దలు, ప్రవక్తలు, మతబోధకులు చాలా విషయాలు చెప్పారు. కానీ ఈయన చెప్పింది ఏమిటంటే మీరిద్దరూ కలిసి పుట్టారు అంటాడు. భార్యాభర్తల్ని కలిసి పుట్టారని అంటాడు. కానీ మీరు ఎంత ఐక్యంగా ఉండాలో, ఎంత లీనమైపోయి ఉండాలో అంత ఎడంగా కూడా ఉండాలి. అంత ఎడాన్ని కూడా మీ మధ్యన ఉంచుకోవాలంట, దూరాన్ని కూడా, ఐక్యతలో దూరాన్ని పాటించమన్నాడు. మీరు ఒకరిని ఒకళ్ళు ప్రేమించుకోవడం, అలాగే ఒకరి ప్రేమను, ఒకరి స్వేచ్ఛను, ఒకరి స్వాతంత్ర్యాన్ని గౌరవించుకోవడం కూడా అవసరం అని చెబుతూ, మీ సాన్నిహిత్యంలోనూ కాస్త ఖాళీలు ఉండని. మీరు ఐక్యమైపోవాలి, మీ సాన్నిహిత్యంలో కాస్త ఖాళీ కూడా ఉండాలి. మీరు ప్రేమగా ఉండాలి, ప్రేమకు, ఆ ప్రేమ పాశాలకు బందీ కావద్దు. హృదయాలు ఇచ్చి పుచ్చుకోండి, కానీ పూర్తిగా సొంతం చేసుకోవద్దు. ఎవరి హృదయం వాళ్ళదే, సొంతం చేసుకోవాలి, అజమాయిషీ చేయాలి, ఆధిపత్యం చలాయించాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు, భార్యాభర్తలు అంటే అది కాదురా నాయన అని చెప్పారు. ఎన్ని గొప్ప సూక్తులు, ఎన్ని గొప్ప సూక్తులు. ఒక్కొక్కటి మనం ఒక్కొక్క సూక్తి ఒక్కొక్క పటంలాగా పెట్టుకుని రోజు కూడా ఈ మంత్రోచ్చారణ చేసుకుంటామే, ఆ విధంగా జపించాలన్నమాట. సంతానం గురించి ఏం చెప్పాడండి, చాలా అద్భుతమైనటువంటి, అందరూ కోట్ చేస్తూ ఉంటారు. బిడ్డలు ఎవరు ఏమిటిని ఒక తల్లి అడుగుతుంది, బిడ్డల గురించి చెప్పమంటే, అమ్మా బిడ్డలు నీ ద్వారా వచ్చారే కానీ నీ నుంచి రాలేదు. మీ పిల్లలు కాదు, మీ ద్వారా వచ్చారు మాత్రమే, కానీ మీ నుంచి వచ్చారని అనుకోకండి. వాళ్ళ మీద సర్వ స్వాతంత్ర్యం ఉంది మాకు అనుకోకండి, సర్వ అధికారం ఉందని అనుకోకండి. కాదు, వాళ్ళు వాళ్ళ శరీరాలకు మాత్రమే మీరు ఇల్లు ఇచ్చారు. మీ ఇంట్లో వాళ్ళ శరీరాలు మాత్రమే ఉంటాయి, వాళ్ళ ఆత్మలు ఉండవు. వాళ్ళ ఆత్మలు, ఆలోచనలు రేపటి ఇంట్లో నివసిస్తూ ఉంటాయి. చూసారా, పిల్లలకి తల్లిదండ్రులకి ఉన్నటువంటి ఆ బంధం ఏమిటి, ఎడం ఏమిటి, ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్ అన్నీ చూపిస్తాడు. ఆ దాని మధ్య ఉన్నటువంటి జీవన రేఖ ఉందే, ఆ జీవన రేఖని అటు ఇటు కూడా చూడగలిగి అర్థం చేసుకోగలిగినప్పుడే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, లేకపోతే లేదు అని చెప్పేసి చాలా 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 అన్నీ. ఇప్పుడు మనం చెప్పాము పని గురించి చెప్పమన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ప్రేమతో పని చేయడం అంటే ఏమిటి, నీ హృదయం నుండి తీసిన దారాలతో నీ ప్రియతములు వేసుకోవడానికి వస్త్రాన్ని నేసినట్టు. పని అంటే అలా ఉండాలి, అంత ప్రేమతో పని చెయ్యి. లేకపోతే ఏం చెప్పాడంటే, నువ్వు ప్రేమరాహిత్యంతో విసుగ్గా పని చేసే కంటే నువ్వు నీ పనిని వదిలి గుడి వాకిట కూర్చొని పనిని ఆనందంగా చేసేవారి వద్ద ముష్టి ఎత్తుకో అన్నాడు. పనిలో ఐక్యం కావడం, లీనం కావడం, అమేకం కావడం,
ఇష్టం లేకుండా పని ఏమి చేయొద్దు, పని గురించి అన్ని విషయాల్లోనూ కూడా ఇంతే గొప్పగా చాలా 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 విషయాలు చెప్పాడు. ఇంటిని గురించి చెప్పాడు, వస్త్రాల గురించి చెప్పాడు. అట్లా ఆ చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయే మనల్ని ఒక్కొక్కసారి దిగ్భ్రాంతికి గురి చేస్తాయి, మనల్ని ఆలోచనలో పడేస్తాయి. ఏమిటిది, మనం ఒక రకంగా అనుకుంటుంటే ఇంకొక రకంగా చెప్పాడు. అసలు బట్టలు అంటే ఏమిటి, వస్త్రాలు అంటే ఏమిటి అంటే, నీ బట్టలు అందంలో చాలా భాగాన్ని కప్పివేస్తాయి, కానీ అందవిహీనతను మాత్రం కప్పలేవు. ఒక్కొక్క మాటని మీరు చదివి అర్థం చేసుకోవాల్సిందే తప్ప మనం వాటిని ఎక్కువగా విశ్లేషించుకోవడానికి ఇక్కడ అంత టైం మనకు లేదు. మిత్రులారా, న్యాయశాస్త్రం గురించి, దానం గురించి, స్వేచ్ఛ గురించి ఎంత బాగా చెప్పాడో చెప్పండి. ఒక్క మాటలో చెప్తాను మీకు. స్వేచ్ఛగా ఉండాలన్న కోరిక కూడా నీ చెంత చేరనప్పుడే నువ్వు నిజంగా స్వేచ్ఛగా ఉన్నట్టు. ఎంత గొప్ప మాటో, దీంట్లో ఎన్ని అర్థాలు తీయొచ్చో చెప్పండి. అసలు స్వేచ్ఛ కావాలి అని నువ్వు అనుకోనప్పుడే నీకు స్వేచ్ఛ ఉన్నట్టు అంటే అలాంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది మనకి? నిజంగా ఈ పాలకులకు అర్థమవుతుందా? పిల్లలైతే తల్లిదండ్రులకు అర్థమవుతుందా అనుకుంటారు. భార్య అయితే భర్తకు అర్థమవుతుందా అనుకుంటుంది. భర్త అయితే భార్యకు అర్థమవుతుందా, ప్రియుడు ప్రియురాలని, ఇట్లా ఎవరు పడితే వాళ్ళే అనుకుంటారు స్వేచ్ఛ గురించి. ఇంకో మాట చెప్తాడు చివరిగా ఈ స్వేచ్ఛలో. ఈ స్వేచ్ఛ ఒక సంఖ్యలను తుంచితే అది మరో గొప్ప స్వేచ్ఛకు సంఖ్యలుగా మారుతుంది. ఇవాళ నువ్వు స్వేచ్ఛ కోసం పోరాడి నువ్వే రేపు నియంతగా మారేటటువంటి ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తాడనమాట. చరిత్రలో మనం చాలామందిని చూసాం. ఇట్లాగా ప్రతి విషయంలోనూ కూడా ఆయన మరణం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, మరణం గురించి చెప్పమంటే ఆయన జీవితం గురించి చెప్తాడు. మతం గురించి చెప్పమంటే ఆయన దేవుడి గురించి, మతం గురించి మానేసి జీవితం గురించి చెప్తాడు. వాటిల్లో వెతకండి. మరణం గురించి చెప్పమన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మరణం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే దాని హృదయాన్ని పూర్తిగా తెరిచి జీవితం అనే దేహం తగిలే వరకు వెతుకు. ఎందుకు నాయన మరణం గురించి చింతిస్తావు? జీవితమే అర్థం కాలేదు నీకు, మరణం అనివార్యమని తెలుసు కదా నీకు. ఇట్లాగా ఎన్నో 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 విషయాల్లో ఆయన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు. అందించి చివరకు ఆయన వెళ్ళిపోతూ వీడ్కోలు తీసుకుంటూ ఎంత వినయంగా చెప్పాడంటే, ఎందరో జ్ఞానులు మీకు వారి జ్ఞానాన్ని పంచడానికి వచ్చుంటారు, కానీ నేను మీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చాను. అది వినయం. మిత్రులారా, ఈ జీవితంలో రావడం పోవడం అనేటటువంటిది ప్రతి మనిషిలోనూ సంభవిస్తుంది. ఇది ఒక మెటఫరికల్గా, సింబాలిక్గా ఆయన చెప్పింది ఏమిటంటే, ఆ అల్ముస్తఫా ఎవరో కాదు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు. మనం ఎక్కడైనా కొంతకాలం ఉండొచ్చు. మన ఇంట్లో కొంతకాలం ఉంటాం, లేదా స్నేహితులతో కొంతకాలం ఉంటాం, వేరే ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేస్తూ సహోద్యోగులతో కొంతకాలం ఉంటాం, ఎక్కడైనా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఆ ఆర్ఫలిస్ ప్రజలందరూ కూడా అల్ముస్తఫా చుట్టూ చేరి కన్నీళ్లు పెట్టుకొని, నువ్వు మా ఆత్మలో ఆత్మవు అని ఏ విధంగా అన్నారో ఆ విధంగా అనేటట్టుగా మనం బ్రతకాలి. అది వెళ్ళడానికి రావడానికి మధ్య ఉన్నటువంటి గొప్ప జీవన సందేశం. అంతటి గొప్ప జీవన సందేశాన్ని ఇచ్చినటువంటి ఖలీల్ జిబ్రాన్ నిత్యం అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన రాసినటువంటి ప్రవక్త పుస్తకాన్ని. ఈ ప్రవక్త పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అనేటటువంటిది తెలుగులో చాలామంది అనువాదం చేశారు. మీకు ఏ అనువాదం దొరికినా సంపాదించి చదవండి. డాక్టర్ ఎన్ శైలజ గారు చాలా మంచి అనువాదం చేశారు. ఆవిడ ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను మిత్రులారా. ఇది ఖలీల్ జిబ్రాన్ ఇప్పటికీ కూడా ఆ పుస్తకం పుడుతూ ఉంది. ఆ పుస్తకంతో పాటు ఖలీల్ జిబ్రాన్ కూడా పుడుతూనే ఉన్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా ప్రవక్త పుస్తకాన్ని తెచ్చుకొని చదివి ఉంటే సరే మళ్ళీ చదవండి, చదవకపోతే తప్పనిసరిగా మళ్ళీ చదవండి. చదివితే మళ్ళీ చదువుతారు. నచ్చితే ఒకసారి ఫోన్ చేయండి, మీ కామెంట్లు చేయండి, మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఈ వీడియోని మిత్రులకు షేర్ చేయండి. మిత్రులారా, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. మీ ప్రసాదమూర్తి. నమస్తే.